హాయ్ అందరికీ, ఈరోజైతే నేను మొగలై స్టైల్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాజీర వేసుకోవాలి. మళ్ళీ బగారా ఆకు, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక తర్వాత చికెన్ పీసెస్ యాడ్ చేసి మంచి 10 to 15 minutes లో ఫ్లేమ్లో చికెన్ని ఫ్రై చేసుకోవాలి. దెన్ పసుపు, కారం, ఉప్పు వేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా సపరేట్ దాంట్లో ఆనియన్స్ ఇంకా కాజు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. నేను అది ఆ క్లిప్ మిస్ అయింది. ఆనియన్స్, కాజు పేస్ట్ ఇంకా గ్రీన్ చిల్లీస్ది యాడ్ చేసి ఒక 10 to 15 minutes మంచి లో ఫ్లేమ్లో చికెన్ టెండర్ అవ్వడానికి కవర్ చేసి వేయించాలి. గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొంచెం క్రీమ్ కూడా ఏదైనా యాడ్ చేయొచ్చు. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు కొంచెం చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ తక్కువ అనిపించింది, సో ఈ స్టేజ్లో యాడ్ చేసుకున్నాను. ఒక్కసారి బాగా కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసేయాలి. మంచి లో ఫ్లేమ్లో కుక్ అవుతుంది. చూసారా, మొగలై స్టైల్ కాజు చికెన్ కర్రీ రెడీ. ఇది రోటీ లేదా పూరి తోటి సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది.